ఇప్పుడు మెకానిజం ఆఫ్ రెప్లికేషన్ లో మనం చెప్పుకున్నాం కదా, ఇది లాస్ట్ స్టెప్ టర్మినేషన్. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇనిషియేషన్, ఎలాంగేషన్ అండ్ టర్మినేషన్. ఇనిషియేషన్ ప్రాసెస్ లో ఏం జరిగింది ఒకసారి రివైండ్ చేస్తాను మీకు గుర్తురావడం. ఇనిషియేషన్ అంటే ఏంటి? రెప్లికేషన్ ఈ కాలేజ్ ఎలా జరుగుతుంది అంటూ మనం మాట్లాడుకుంటున్నాం. మీకు రెప్లికేషన్ ఇనిషియేట్ అవ్వాలి అంటే మీకు స్పెసిఫిక్ సైట్ కావాలని చెప్పారు. ఏ సైట్ అది? ఆర్ఈసీ సైట్. అలాగే మీకు సిమిలర్ గా మీకు ఎక్కడైతే రెప్లికేషన్ స్టార్ట్ అవుతుందో దానికి ఒక స్పెసిఫిక్ సైట్ ఉంది. జనరల్ గా దాన్ని ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అన్నాము, ఈ కాలేజ్ లో ఆర్ఈసీ అన్నాము. ఇన్ ద సేమ్ వే టర్మినేషన్ కి కూడా ఒక స్పెసిఫిక్ సైట్స్ ఉంటాయి. అంటే ఇనిషియేషన్ అంటే స్టార్ట్ అవ్వడానికి ఎలా అయితే స్పెసిఫిక్ గా ఒక సైట్ ఉందో, ఇన్ ద సేమ్ వే రెప్లికేషన్ మీకు ఆల్రెడీ ఈ కాలేజ్ లో ఏ మేనర్ లో జరుగుతుందో చెప్పాను. బై డైరెక్షన్ మీకు చూడడానికి తీటా లెటర్ లా ఉంటుంది, దాని రెప్లికేషన్ మోడ్ అన్నాం, అందుకని తీటా మోడ్ ఆఫ్ రెప్లికేషన్ అని కూడా అంటాం అన్నాం. ఎలాంగేషన్ లో మీరు ఆల్రెడీ చూసారు. ఎలాంగేషన్ లో ఏం జరిగింది? ఆర్ఈసీ దగ్గర ఎప్పుడైతే రెప్లికేషన్ ఇనిషియేట్ అయ్యిందో ఇటు సైడ్ నుంచి ఒకటి, ఇటు సైడ్ నుంచి ఒకటి, 2 స్ట్రాండ్స్ కదండి. ఇది 2 పేరెంట్ స్ట్రాండ్స్ అనుకోండి. మీరు అలా ఊహించుకోండి. మీరు జనరల్ గా డిఎన్ఏ అంటే డబుల్ హెలికల్ ఇలా కాకుండా ఈ కాలేజ్లో వేరేగా ఉంటుంది కదా, దీన్ని 2 పేరెంట్ స్ట్రాండ్స్ అనుకోండి. ఇక్కడ మీకు డిఎన్ఏ ఏమొచ్చి బైండ్ అవుతుంది? డిఎన్ఏ పాలిమరేస్ 3 బై డైరెక్షనల్ మెథడ్ లో లీడింగ్ స్ట్రాండ్ సింథసిస్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకో సైడ్ నుంచి లాగింగ్ స్ట్రాండ్ కూడా సింథసిస్ చేస్తుంది. లాగింగ్ స్ట్రాండ్ ఏంటి అంటే దానికి ఇంకా కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్. లీడింగ్ స్ట్రాండ్ అంత ఈజీ కాదు సింథసిస్ అనేది. ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు సింథసిస్? ఫస్ట్ ఆర్ఎన్ఏ ప్రైమర్ వచ్చి యాడ్ అయింది. ఆర్ఎన్ఏ ప్రైమర్ వచ్చి యాడ్ అయ్యాక మీకు ఏం జరిగింది? ఆర్ఎన్ఏ ప్రైమర్ నుంచి డిఎన్ఏ పాలిమరేస్ 3 ఒక్కొక్క న్యూక్లియోటైడ్ ఈ పేరెంట్ స్ట్రాండ్ కి కాంప్లిమెంటరీ డాటర్ స్ట్రాండ్ గా సింథసిస్ అవుతూ వచ్చింది. ఇప్పుడు అలా కంటిన్యూస్ గా ఒక స్ట్రాండ్ అంతా సింథసిస్ అయ్యాక టర్మినేషన్ ఎప్పుడు జరగాలి? టర్మినేషన్ కి కూడా మీకు ఈ కాలేజ్ లో 6 స్పెసిఫిక్ సైట్స్ ఉన్నాయి. ఐడెంటికల్ పాలిండ్రోమిక్ సైట్స్ అంటాం. అంటే దే ఆర్ వెరీ ఐడెంటికల్. ఈ 6 సైట్స్ కి కాంపోజిషన్ అంతా సేమే. అర్థమవుతుందా? 6 ఐడెంటికల్ పాలిండ్రోమిక్ సైట్స్. మీకు రెప్లికేషన్ ఇనిషియేట్ అవ్వడానికి ఎలా అయితే ఒక స్పెసిఫిక్ సైట్ ఉందో, అంటే స్టార్ట్ అవ్వడానికి ఎలా అయితే ఒక సైట్ ఉందో, అది ఎండ్ అవ్వడానికి కూడా ఒక స్పెసిఫిక్ సైట్ ఉంది. అవి మొత్తం 6 ఉన్నాయంట. ఆ 6 ఏంటో చూద్దాం. వన్ సైడ్ లోనేమో మీకు టెర్ ఈ టెర్ అంటే టర్మినేషన్, టెర్ ఈ బి అండ్ ఏ, ఈ 3 వన్ సైడ్ ఉన్నాయి. నెక్స్ట్ టెర్ ఎఫ్ బిసి అనేది అదర్ సైడ్ లో ఉన్నాయి. మీకు రెప్లికేషన్ టర్మినేషన్ ఎలా జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు నుంచి జరుగుతుందమ్మా, ఇలా ఒక స్ట్రాండ్ సింథసిస్ అవుతుంది, ఇలా ఒక స్ట్రాండ్ సింథసిస్ అవుతుంది. మీకు ఎప్పుడైతే రెప్లికేషన్ జరుగుతా ఐదర్ ఆఫ్ ద వే నుంచి టర్మినేషన్ జరగచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తెలుసా? క్లాక్ అంటే ఇటు సైడ్ తిరుగుతుంది, ఇంతే కదా. ఇన్ కేస్ రెప్లికేషన్ 4 ఇలా మూవ్ అయ్యి క్లాక్ వైజ్ లో ఆర్ఈసీ నుంచే స్టార్ట్ అవుతుంది కదా, కాబట్టి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి సింథసిస్ అయ్యి ఈ సైడ్ ఈ సైడ్ ఈ సైడ్ ఇలా కంటిన్యూస్ గా పాస్ అయ్యి ఎప్పుడైతే అదర్ సైడ్ వైపు ఉన్న టెర్ సి దగ్గరకు వస్తుందో ఇక్కడ హాల్ట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే ఇదంతా మూవ్ అయ్యి నెక్స్ట్ అనదర్ సైడ్ లో ఉన్న టెర్ సి దగ్గర రెప్లికేషన్ 4 అనేది అక్కడ స్టాప్ అయిపోతుంది. ఎప్పుడైతే టెర్ సి సైట్ దగ్గరకు వచ్చి అది టచ్ అవుతుందో ఆ ప్లేస్ లో ఇక్కడ టర్మినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది. టర్మినేషన్ ఆఫ్ రెప్లికేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. దీనికి ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఇఫ్ ఇట్ మూవ్స్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్, అంటే ఇటు నుంచి ఒక స్ట్రాండ్ అవుతుంది, ఇటు నుంచి ఒక స్ట్రాండ్ అవుతుంది. ఒకవేళ ఇది ఫస్ట్ అయింది అనుకో, ఇది స్లోగా అవుతుంది. ఇది ఫస్ట్ జరిగి ఇలాగ టెర్ ఎఫ్, టెర్ బి, టెర్ సి యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అయినప్పుడు రెప్లికేషన్ 4 కంటే నథింగ్ బట్ మీకు బబుల్ వేసి చూపించాను కదా ఫస్ట్. అందులో 9 వర్స్ రీజన్, 30 వర్స్, డిఎన్ఏ ఏ ప్రోటీన్ అవన్నీ ఉంటాయి కదా. ఆ రెప్లికేషన్ 4 ఇలా మూవ్ అవుతా వచ్చి ఎఫ్ బి సి ఇవి టచ్ చేసి ఎప్పుడైతే అదర్ సైడ్ లో ఉన్న టెర్ ఏ దగ్గర టచ్ అవుతుందో అప్పుడు రెప్లికేషన్ అనేది హాల్ట్ అవుతుంది. హాల్ట్ అంటే మీకు అక్కడికి ఎండ్ అయిపోద్ది. ఒక పేరెంట్ డాటర్ స్ట్రాండ్ డబుల్ హెలిక్స్ ఫామ్ చేస్తే ఇంకో పేరెంట్ డాటర్ స్ట్రాండ్ డబుల్ హెలిక్స్ ఫామ్. ఇది ఎప్పుడైతే మీకు టర్మినేషన్ రీజన్స్ ఉంటే 99%
are not present, the replication termination occurs by the collision of two replication forks. ఇటు నుంచి ఒక replication fork, ఇటు నుంచి ఇంకో replication fork. రెండు replication forks ఎప్పుడైతే కొలైడ్ అయినాయో అప్పుడు replication అనేది హాల్ట్. అది ఇంకొక మెకానిజం. మీకు టెర్మిసైట్స్ ఉన్నప్పుడు చెప్పాను కదా, ఒకటి క్లాక్ వైజ్ ఉంది, ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్. ఇలా టెర్మిసైట్ దగ్గర మీకు ఎందుకు హాల్ట్ అవుతుంది అంటే దానికి ఒక రీజన్ ఉంది. టెర్మినేషన్ సైట్స్ దగ్గర రెప్లికేషన్ అనేది ఆగడానికి మెయిన్ రీజన్ ప్రెసెన్స్ ఆఫ్ టస్ ప్రోటీన్. టస్ ప్రోటీన్ అంటారు. టెర్మినేషన్ సైట్స్ దగ్గర టస్ ప్రోటీన్ ఉంటుందంట. ఆ టస్ ప్రోటీన్ ఇట్ ఈస్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ టస్ జీన్. ప్రోటీన్ అంటే జీన్ నుంచే కదా వస్తుంది. డిఎన్ఏ ఆర్ఎన్ఏ అవుతుంది, ఆర్ఎన్ఏ ప్రోటీన్ అవుతుంది. ప్రోటీన్ ఇస్ నథింగ్ బట్ ప్రోడక్ట్ ఆఫ్ జీన్, అంతేనా కాదు? టస్ జీన్, టస్ ప్రోటీన్ అనే ప్రోటీన్ స్పెసిఫిక్ ప్రోటీన్ టెర్మినేషన్ సైట్స్ మీద ఉంటుంది. ఈ టస్ ప్రోటీన్ ఉండడం వల్ల మీకు రెప్లికేషన్ ఆగుతుంది అన్నారు. ఎందుకు ఆగుతుంది, రీజన్ ఏంటి అంటే బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ టస్ ప్రోటీన్ ఆన్ టెర్మినేషన్ సైట్స్, దిస్ ప్రోటీన్ యాక్ట్స్ ఆన్ యాక్షన్ ఆఫ్ హెలికేస్. హెలికేస్ యాక్షన్ ని ఆపేస్తుంది అంటారు. అర్థమవుతుందా? హెలికేస్ యాక్షన్ మీద యాక్ట్ చేసిందంటే ఏమైంది మీకు అప్పుడు? రెప్లికేషన్ లో హెలికేస్ పాత్ర ఏంటి? అన్వైండింగ్ ఆఫ్ ద డిఎన్ఏ స్ట్రాండ్. మీకు రెప్లికేషన్ ఫోర్క్ అనేది మూవ్ అవ్వాలి. మీకు రెప్లికేషన్ జరుగుతుందమ్మా, ఒక పర్టికులర్ రీజియన్ దగ్గర అన్వైండింగ్ జరిగితేనే కదా అక్కడ కాపీ అవుతుంది డాటర్ స్ట్రాండ్. ఎప్పుడైతే అన్వైండింగ్ ఆగిపోయిందో అక్కడ రెప్లికేషన్ జరగదు. రెండు పేరెంట్ స్ట్రాండ్స్ హెలికల్ మేనర్ లో ఉన్నప్పుడు, మీకు వైండెడ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మీకు రెప్లికేషన్ అనేది జరగదు. అన్వైండ్ అయితేనే, ఒక బబుల్ లా ఫామ్ అయింది కదా మీకు, ఆ ప్లేస్ లో హైడ్రోజన్ బాండ్స్ బ్రేక్ చేసి పేరెంట్ స్ట్రాండ్స్ అన్వైండ్ అయితేనే మీకు రెప్లికేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మీకు ఇక్కడ రెప్లికేషన్ టర్మినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ప్రెసెన్స్ ఆఫ్ టస్ ప్రోటీన్. ఈ టస్ ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఇన్హిబిట్స్ ద యాక్షన్ ఆఫ్ హెలికేస్. హెలికేస్ యాక్షన్ ఇన్హిబిట్ చేస్తుంది కాబట్టి అక్కడికి రెప్లికేషన్ ఫోర్క్ అనేది ఇంకా ఇన్హిబిట్ అయిపోయి మళ్ళీ వైండింగ్ అనేది జరిగిపోతుంది. అర్థమైంది? రెండు మెథడ్స్ అర్థమైనా? మీకు టెర్సైట్స్ ఉన్నప్పుడు క్లాక్ వైజ్ లో ఒక మేనర్ లో ఇన్హిబిట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ లో కూడా ఇన్హిబిట్ అవుతుంది. టెర్సైట్స్ లేకపోతే రెప్లికేషన్ ఫోర్క్స్ రెండు కొలైడ్ అయ్యి మీకు అక్కడికి ఏం జరిగింది? రెప్లికేషన్ అది టర్మినేట్. ఇప్పుడు అర్థమైందా మీకు? మొత్తం రెప్లికేషన్ మెకానిజం ఆఫ్ రెప్లికేషన్ అంటే చాలా ఇంపార్టెంట్ ఎస్సే. దాంట్లో 3 స్టెప్స్ రాయాలి: ఇనిషియేషన్, ఎలాంగేషన్, టర్మినేషన్. కంపల్సరీ విత్ డయాగ్రామ్స్ మాత్రమే వేయండి, వితౌట్ డయాగ్రామ్స్ అసలు వద్దు. మీకు అర్థమవుతుందా? ఇనిషియేషన్ కి డయాగ్రామ్ వేసాం మనం, ఎలాంగేషన్ కి లీడింగ్ స్ట్రాండ్, లాగింగ్ స్ట్రాండ్ వేసాం, అండ్ నెక్స్ట్ టర్మినేషన్ కూడా వేసాం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు లాగింగ్ స్ట్రాండ్ సింథసిస్ లో ఆక్సాటివ్ ఫ్రాగ్మెంట్స్ అని చెప్పాను కదా, కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆర్ఎన్ఏ ప్రైమర్స్ అండ్ డిఎన్ఏ, దాన్ని ఆక్సాటివ్ ఫ్రాగ్మెంట్స్ అన్నాం. ఆక్సాటివ్ ఫ్రాగ్మెంట్స్ ని కూడా షార్ట్ కడుగుతారు. అప్పుడు ఏముంది, ఎలాంగేషనే వేసి డయాగ్రామ్ లో మీకు ఆక్సాటివ్ ఫ్రాగ్మెంట్స్ అది వేస్తారు. మెకానిజం ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్ మేజర్ ఎస్సే ఇన్ ఫస్ట్ యూనిట్. ఇంకా చాలా ఎస్సేస్ ఉన్నాయి. ఓన్లీ ఎంజైమ్స్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్ కూడా అడగచ్చు. ఎంజైమ్స్ అని అడిగితే ఎంజైమ్స్ రాయండి. మెకానిజం ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్ అంటే ఎంజైమ్స్ 7 ఉంటాయని మెన్షన్ చేసి మెకానిజం రాసాను. అర్థమైందా?